హాయ్ మమ్మీ. హాయ్ నవీన్. హ్యాపీ సండే. హ్యాపీ సండే నీకు కూడా. అందరికి సండేనే. డాడీ వచ్చిండు. హాయ్ డాడీ. హాయ్. పని నుండి వస్తాను ఏంది? డబ్బులు ఇచ్చి వస్తున్నాడు కూలోళ్ళకి. ఓ బండి దగ్గర పోయి డబ్బులు నాకేం తెచ్చినా ఉంటావు కదా. నీకు తెచ్చిన నీకు జామకాయలా మంచిగా చూడ నాలా కలర్ కూడా. ఎక్కడ దొరికినాయి డాడీ? నీలాగా కలరా? ఎక్కడ చెట్టు కాయలు ఉంటావా నువ్వు? నల్లగా ఉంటావు నువ్వు. ఇప్పుడే కోసుకొని వస్తుండ చెట్టు కాయలు. ఎక్కడ ఎక్కడ చెట్టు? అక్కడ పని దగ్గర మారుగుంటున్నా మారుగుంటాను హల్లి. సరే సరే. నాకేం తెచ్చినట్టు తిన. ఏదో చెట్టుకాయలు దొరికినాయి కాబట్టి తెచ్చిచ్చిండు. తినొచ్చా నేను? తిన పచ్చిగా అనేది ఇంకా మంచిది. తిన మంచిది. విటమిన్ సి ఉంటుంది దాంట్లో. కాదులే కడుక్కొని తింటే మంచిది. ఇంత టైం లేదు ఇప్పుడు. పచ్చి బావా తిన. నీకు ఇంకా పచ్చి అయితేనే మంచిది నీకు, షుగర్ పేషెంట్కి. కానీ పండ్లు అయ్యి ఇంకా పచ్చి కావాలా, కటక్కంట ఉండాలా. కటక్కని అంటుండే. అబ్బో. సరే మమ్మీ, సండే వచ్చింది, ఈరోజు వంట ఏం చేస్తానమ్మా? మన వాళ్ళకి ముందు వెల్కమ్ చెప్తా. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. అందరు ఎలా ఉండరు? బాగుండరా? మేము కూడా మంచిగా ఉన్నాం. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ. చాలా రోజులైంది ఇంట్లో చేసుకొని మంచిగా తినక. మీకు కూడా తెలుసు కదా, వీళ్ళు చికెన్ బిర్యానీ చేయమన్నారు పిల్లలు. మా ఆయన చేయమని లేదులే, మా ఆయన ఏదైనా ఒకటే. చికెన్ బిర్యానీ చేయ మమ్మీ అని అంటే సరేలేని చేస్తుంటాను. మీరేం చేసుకుంటున్నారు? సండే మళ్ళీ సండే వచ్చింది. సండే అంటేనే భయం నాకు ఇప్పుడు ఈ రోజుల్లో. మాట్లాడు బాబు ఏదన్నా మన వాళ్ళతోటి, మన ఛానల్ చూసేటోళ్ళందరితోటి మాట్లాడు. ఛానల్ నీది బాగా, నువ్వు మాట్లాడాలా. నాదే కరెక్టే. నేనంటే నువ్వు కదా, నువ్వంటే నేను కదా, నేను వేరే ఉండనా? కాదులే, నువ్వే మాట్లాడాలి. మాట్లాడతా, నువ్వు కూడా మాట్లాడచ్చు. సరేనండి, వంట చేసుకుందాం పదండి. బిర్యానీ చేసుకుందాం పదండి. ఇలా ఆకలి లేదు నిదానంగా. కానీ ఆకలి లేదంట, ఎందుకంటే పెట్టిన అన్నం. ఆకలి పెట్టిన మొదలేసిన కానీ ఆకలో ఆకలో ఆకలి అంటున్నాడు, చూస్తుంటారు కదా, అందుకే ముందు అన్నం పెట్టేసిన. ఇప్పుడు అంటారు ఆకలండి. చికెన్ కర్రీ చేసిన చూడండి, లేట్ అయితేని వండేసిన. తినరు. 1.5 కేజీ చికెన్ కర్రీ, 1.5 కేజీ బిర్యానీకి. లివర్లు తర్వాత చూపిస్తాను. చూడండి, చికెను 1.5 కేజీ పెద్ద పీసులు కొట్టించుకొచ్చి చక్కగా కడిగి, ఉప్పేసి కడిగి మంచిగా జల్లిగి నీళ్ళు వడపోసుకొని, తర్వాత ఉప్పు, పసుపు, కారం, అల్లం, అవి 4 ఐటెంలు వేసి మంచిగా కలిపి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నా. 2 అవర్స్ అవుతుంది, 2 గంటలు అయింది. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుందాం. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. అప్పటికప్పుడు తెచ్చి కడిగి వండుకుంటే కొద్ది పీసులుగా గట్టిగా ఉంటుంది, ఎంత ఉడికినా ఉడక. ఇట్లయితే మంచిగా పిండిలాగా మంచిగా ముక్క బాగా వస్తుంటుంది. మనం హోటల్లో అట్నే వండుతారు, వాళ్ళకి టైం ఉంటుంది కాబట్టి. రేపు చేసేది ఇవాళ తెచ్చి పెట్టుకుంటారు వాళ్ళు. మంది అప్పటికప్పుడే అయిపోయా. అందుకని ఈరోజు నేను 2 గంటల ముందే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నా. సరేనండి, టక్కున బిర్యానీ వండేసుకుందాం. ఈరోజు ఏం లేట్ లేదు, చికెన్ కర్రీ కూడా అయింది, అంతా రెడీగా ఉంది. టక్కున బిర్యానీ. దమ్ బిర్యానీ కాదు, మామూలు బిర్యానీ, చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఇంతవరకు నేను చేయలేదు నా ఛానల్లో. దమ్ బిర్యానీ చేసినా కానీ ఒట్టి బిర్యానీ చేయలేదు. ఈసారి చేస్తున్నాను. పెట్టుకున్న గిన్నె ముట్టించిన తొందరగా అయిపోతుంది ఈ బిర్యానీ. మీరేం భయపడకండి, లేట్ అయింది చేస్తూ ఉంటుంది అనుకోవాకండి, తొందరగా చేసేస్తా. సరేనండి, ఆయిల్ నీళ్ళే నిండికిపోయినాయి. ఆయిల్ వేసుకుందాం. ఎంత వేసుకుందామంటే 200 గ్రాములు వేసుకుందాం. బిర్యానీకి కదా 200 గ్రాములు పడుతుంది. అది 200 గ్రాములు. ఇప్పుడు మనము 2 ఉల్లిగడ్డలు మంచిగా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్నాం. ఇట్లనే తరుక్కోవాలి, మరీ సన్నగా కూడా కొద్దు, ఇట్లనే ఉండాలి.
సరే ఏగనిద్దాం. 5 నిమిషాలు పడుతుంది ఉల్లిగడ్డ వేగేసరికి. చూడండి చికెన్ కర్రీ ఎంత బాగుందో, చిక్కగా మంచి గుజ్జు గుజ్జుగా సూపర్గా ఉంది. ఓ 2 లివర్లు వేసుకొచ్చిన, ఇది ఒకటి, ఇంకొకటి ఎక్కడో ఉంటుంది. ఇది ఒకటి, అక్కకొకటి, తమ్ముడికొకటి. చికెన్ కర్రీ రెడీ. చికెన్ కర్రీ రెడీ. డైనింగ్ టేబుల్ పెట్టుకుందాం. సరేనండి. ఇప్పుడు మనం ముందు ఫస్ట్ బియ్యం కడిగి పెట్టుకుందాం. అవన్నీ మసాలా అంతా వేగేసరికి ½ అన్ అవర్ అన్న అవుతుంది, 20 మినిట్స్ అన్న అవుతుంది. అప్పటిలోకి మంచి బియ్యం బాగా నాని ఉంటాయి కడిగి పెట్టుకుంటే. ఒక కేజీకి 3 గ్లాసులు వస్తాయి. కేజీ బియ్యానికి కేజీన్నర చికెన్. అట్నే ఉండాలి, చికెనే ఎక్కువ ఉండాలి, బియ్యం తక్కువ ఉండాలి. చూడండి కరెక్ట్ 3 గ్లాసులు అవుతాయి. సరే నేను ఇక్కడికి పెట్టుకుంటాను, నానుతుంటాయి. మమ్మీ బిర్యానీ అయిందా మమ్మీ? బిర్యానీ కాలేదు అంటే ఉల్లిగడ్డలు వేగినాయి. అవునా? మంచి ఉల్లిగడ్డలు సగం వేగినాయి. ఇప్పుడు మనం ఏమేమి వేసుకుందామంటే లవంగాలు ఒక 10-15 చిన్న చిన్న లవంగాలు, ఒక 3 చెక్కలు, 3 దాల్చిన చెక్కలు, 2 మరాఠీ మొగ్గలు, ఈ ఏంటియో మొగ్గలు, ఒకటేమో స్టార్ పువ్వు. మరాఠీ మొగ్గ కాదా అది? ఇది మరాఠీ మొగ్గలు, ఇవి కూడా మరాఠీ మొగ్గలు అనుకుంటా. అయితే ఇవేమో యాలకులేమో, ఇవే మరాఠీ మొగ్గలు. అవును ఈ మరాఠీ మొగ్గలు. వీటి పేరు ఏదో ఉంది, నల్ల యాలకులో ఏదో అంటారు దీన్ని. ఇది మాత్రం స్టార్ పువ్వు. సరే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చేయండి. ఇది కస్తూరి మెంతి. ఇదేమో బిర్యానీ ఆకు. చెప్పిన యాలక్కాయలు చెప్పలే. 4 యాలక్కాయలు. పగలగొట్టొద్దు, యాలక్కాయలు పాల్గొట్టద్దు. వచ్చిన కాడికి వస్తుంది జ్యూసు, కానీ పాల్గొడితే బాగుండదు. అట్నే వేసేయండి. ఇవన్నీ మనము ఉల్లిగడ్డలు సగం వేగినవి వేసేసుకుందాం. మసాలా దినుసులు అన్నీ. ఒక స్పూన్ అల్లం ఇందులో వేసి కలిపిన. ఇక్కడ 1 స్పూన్ ఇక్కడ వేసుకుందాం. పెద్ద స్పూన్లు చిన్నవి కాదులే, నిండాక పట్టిన కాడికి 1.5. ఏంటి అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా ఏగనిద్దాం. పచ్చివాసన పోయి కొద్దిగా అట్లా అడుగు అంటుతుంటుంది, అప్పుడు అది వేగినట్టు. సరే అండి, ఎసురు పోసుకుందాం. ఎన్ని గ్లాసులు? 3 గ్లాసులు బియ్యం కదా, 1 గ్లాసుకు 1.5 గ్లాసు వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ పోసుకోవాలి. అంటే ఎన్ని పడతాయి? 4.5. 1 2 3 4 4.5. మనం ఇప్పుడు బిర్యానీ కాబట్టి మనం కొలిచి పోసుకోవాలా. అదే దమ్ బిర్యానీ అయితే మనం నీళ్ళని ఉంచేస్తాం కాబట్టి మనకి ఎన్ని పోసుకున్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం కొలిచి పోసుకోవాలన్నమాట. పక్కనే ఎసురుగా పెట్టుకుందాం. అది మంచిగా వేగిందండి, అల్లం బాగా వేగిపోయింది. కొత్తిమీర మంచి కడిగి పెట్టుకున్న, ఒలుసుకొని కడిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరుగుతుండ. ఇది పుదీనా ఆకులే ఒలిచిన మంచిగా, ఇది కూడా కడిగి పెట్టుకున్నా. దీన్ని కూడా కొద్దిగా తరుక్కుందాం, ఎక్కువ ఏం తరగబడి లేదు కొంచెం. ఇప్పుడు ఈ 2 కలిపి తాలింపులు వేసుకుందాం. ఇప్పుడు వెంటనే చికెన్ వేసేసుకుందాం. ఇట్లా ఒక 10 నిమిషాల దాకా ఇట్లా ఆయిల్లో మంచిగా మగ్గనిద్దాం. అప్పుడే టేస్ట్ ఉంటుంది. ముక్క బాగా మంచిగా ఆయిల్ బట్టి ఆయిల్లో వేగితే టేస్ట్గా ఉంటుంది. 10 మినిట్స్ బాగా మగ్గనిద్దామండి.
పసుపు కొంచెమే వేయాలి. పసుపు మనం కూరలో చేసినట్టు వేయద్దు, ఎందుకంటే ఎల్లోగా అయిపోద్ది. ఎల్లోగా ఉండకూడదు, లైట్గా బ్రౌన్ కలర్ అట్లా ఉండాలంతే. ఏంది డ్రై బిర్యానీ. అందుకని పసుపు కొంచెం ఒక చిటికెడు వేసిన, కారం వేసిన ఒక 2 స్పూన్లు అంతే. మూత వేసుకొని మగ్గనిద్దాం. కలిపెట్టేది కూడా ఒకరోజు చూపిస్తా, ఎందుకంటే అది నేను పొద్దున్న తెచ్చి కలిపెట్టిన. అంత పొద్దునే మా నవీన్ రాడు, అప్పుడే వచ్చి ఏం చేస్తాడు ఆ పిల్లడు ఇయర్దాకా ఉండాలంటే, అందుకే అప్పుడు నేను పిలవలేదు. కలిపెట్టేది ఇంకోసారి చూపిస్తాను, సరేనా? ఏంది మమ్మీ టీవీ ముందు నిలబడ్డావు, వంట అయిపోయిందా? ఉంటా. చికెన్ పొయ్యి మీద వేసినాం కదా, ఏంది ఫ్లవర్ పెట్టుకుంటాను కదా? పెట్టుకున్నా, మిగిలిన పెట్టుకున్నా. ఇచ్చారు, 3 ఇచ్చారు. ఎవరిచ్చారు? కనకాంబరాలు పూలు అడిగితే ఉట్టి కనకాంబరాలు మళ్ళీ పూలు కొన్ని 2-3 రోజు పూలు కూడా ఇస్తారు ఇక్కడ బెంగళూరులో. అది పద్ధతి వాళ్ళది. తక్కువ 2 కానీ 3 కానీ రోజు పూలు ఇస్తారు పెద్ద. అదిగో ఒకటి పెట్టుకున్నా కదా, ఇంకా 2 ఉన్నాయి మిగిలి ఉన్నాయి. ఇస్తా, ఇంకా నిద్రపోతుంది, లేలే. పని అంతా అక్కే చేస్తుంది అంటావు, ఇంతవరకు లేయలేదు. అంతే, పొద్దుటానికి అంతా నేనే చేసుకుంటున్నా. సరే పండి పెరుగు చట్నీ చేసుకున్నారండి. పెరుగు చట్నీ చికెన్ చూద్దాం, మగ్గుతుంది కదా. మంచిగా మగ్గుతుంది. ఇప్పటికే 10 నిమిషాలు అయింది వేసి. చూడండి మంచిగా మగ్గుతుంది, ఉడుకుతుంది. మగ్గటం కాదండి, ఉడుకుతుంది. ఇట్లా పెద్ద లెగ్ పీసులు ఉంటే ఇట్లా కింద వేసుకోవాలి, అడుగునేసుకోవాలి. అడుగునేసుకొని ఇట్లా పైన చికెన్ వేసుకుంటే అవి పెద్ద పీసులు కాబట్టి బాగా ఉడుకుతాయి. పెరుగు చట్నీ చేసుకుందామా? ఓకే, చెయ్యి. చేస్తాను. 1/2 లీటర్ ప్యాకెట్ మసరు. చూడండి, ముందు కొద్దిగా వేద్దాం. ఎన్ని వేద్దామంటే ఒక 50 గ్రాములు ఉంటుంది. చికెన్ వేద్దాం, చికెన్ కాదు, చికెన్లో పెరుగు వేద్దాం, కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. సాలు ఎక్కువ వద్దు. మిగతాది పెరుగు చట్నీ. పెరుగు చట్నీకి 2 ఉల్లిగడ్డలు, ఒక 2 పచ్చిమిరపకాయలు. ఇది ఇక్కడ చూపి, సన్నగా ఇట్లా తరిగి పెట్టుకున్నా. ఈజీ పెరుగు చట్నీ చేసేది. ఒక స్పూన్ సాల్ట్. గిన్నె పెద్దది పెట్టుకోవాల్సిందే నవీన, సరిపోతుందా? ఏం కాదులే, సరిపోద్ది. ఒక్క సుక్క వాటర్, మాకు గట్టిగానే ఉండాలి, చాలు. బావా ఎటు పోతుండవు? నాకు కలిపెట్టడం అది చేయకుండా ఇవాళ ఏం పక్కన తిరుగుతుండవు. పెట్టినా కదా, అన్నం పెట్టినా కదా, ఇంకా రాడు జోలికి. లేకపోతే ఇక్కడే తిరుగుకుంటా ఆకలి బాల అంటుంటాడు. అయిపోయింది, రెడీ. ఇవంతా ఇంకేం లేదు, చక్కగా మూతేసి పెట్టుకుంటా. పెరుగు చట్నీ కూడా రెడీ. పెరుగు వేసుకున్నాం కదా, ఒకసారి కలిపెట్టుకోవాలి. నీళ్ళు చూడండి ఎన్ని ఊరుతుండయో, అట్నే ఊరుతాయి. ఎంత ఇంకొక 2 నిమిషాలు అయితే వాటర్ పోసేసుకుందాం. అవి నేను సిమ్లో పెట్టుండ, 7 టైం ఉంది. ఇది ఇంకా 2 నిమిషాలు కావాలా, అందుకని తెరిలినా కూడా సిమ్లో పెట్టుకున్నాను అన్నమాట.
ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. హైలో పెడతా. అయింది, ఉడికింది, మంచిగా ఉడికింది. చూడు ఎంత మంచిగా అడుగు కూడా అంటలేదు, మీకు కనపడదు, మంచిగా ఉంది. ఇంకేం లేదు. ఇక్కడ వాటర్ కూడా కాగింది. నేనే సిమ్లో పెట్టుకొని ఉన్నా ఇప్పుడు దాకా. ఇప్పుడు తీసి వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఇంకేం ఆలస్యం లేదు. ఎసురు కాగే పని లేదు కదా, ఆల్రెడీ కాగింది కదా. చూడండి ఉడుకుతూనే ఉంది. ఇప్పుడు మనం వెంటనే మంచిగా నీళ్ళు వంచి పెట్టుకున్నాం. రైస్ వేసుకుందాం. నీళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి, ఎందుకంటే ఎక్కువైపోతాయి. ఎసురు ఎక్కువైంది. మనం కొలిచిపోసుకున్నాం కదా నీళ్ళన్నీ మంచిగా. ఇంకా నీళ్ళు వడపోసుకున్నా మంచిది, కానీ నేను బాగా నీట్గా కొలుచుకున్నా. ఇది చూడండి, ఆ కొద్దిగా ఉన్నా కూడా పెయిన్. ఇప్పుడు ఒక్కసారి అంతే, ఏం కలిపేది ఏమి ఉండదు. కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఒక్క స్పూన్. మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నప్పుడు చికెన్కి వేసినాం, కానీ రైస్ అంతా ఉడకాలిగా, అందులో రైస్ ఉడికి ఎక్కువ అయింది. ఒక్క స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు చికెన్ ఎక్కువ కనపడుతుంది కదా, తర్వాత రైస్ ఎక్కువ కనపడుతుంది. ఉడికి రైస్ చాలా అవుతుంది అన్నమాట. కేజీ రైసు, కేజీన్నర చికెను చక్కగా ఉడకనిద్దాం. ఇంకా హాయ్ బావ, చెప్పు. ఎడ్డుపోయి నువ్వు పనులు నాకు ఉంటాయి కదా. అవునా, ఇవాళ సింపుల్ పనేలే, సింపుల్ వంటే. ఇంక అయిపోయినట్టే. ఇది మగ్గితే అయిపోయినట్టే. అంటే పొదటాచి చేస్తాడా, మీకు ఇప్పుడు అయిపోయింది. పద బాబా పద. మమ్మీ బిర్యానీ అయిందా మమ్మీ? అవుతుంది, ఉడుకుతుంది. కొంచెం మనం బిర్యానీ మసాలా వేసుకుందాం. ఓకే, కొంచెం ఒక స్పూను, ఎక్కువ వద్దు, బాగుండదు ఎక్కువ, కొంచెం అంతే చాలు. వేసుకొని కొంచెం అట్లా కలుపుకుందాం ఒక్కసారి. ఇది ఇప్పుడు ఎక్కువ కలపకూడదు, ముక్కలు అయిపోతుంది. అదే ముక్కలు అయితే మేము ఆల్రెడీ ముక్కలు అయ్యి వచ్చినాయి కదా. చికెన్ కాదు, రైస్. రైస్ కూడా ఒక్కొక్కటిగా ఉంది కదా. చూడండి ఎట్లా ఉందో. ఎట్టుంది మమ్మీ? నార్మల్గానే ఉంది కదా మమ్మీ. నార్మల్గానే ఉందారా? ఏమి ఇవాళ మొదలయ్యలేదే అనుకుంటున్నాడు. ఇవాళ ఏం సైలెంట్గా ఉన్నాడు మా నవీను. అట్లనే ఉండాలి కదా. ఓసారి ఉడుతూనే ఉంటాడు, ఉరులుతూనే ఉంటాడు. ఇంకంతే, ఇంక అయిపోయిందండి. ఇంకా ఏం వేసేది లేదు. ఇది కొంచెం సాల్ట్ చూసుకుందాం. సరిపోయింది. ఇది ఇందులోకి సరిపోయింది. మళ్ళీ కర్రీలో ఉంది అంటే మేము కర్రీ వేసుకోము సరిగ్గా, ఇందులోకే చూసుకుంటాం. అంతే, మంచిగా మగ్గిపోద్ది. సిమ్లో పెట్టేసుకుందాం. ఆహా, చూడండి మగ్గి ఇట్లుంది. సూపర్ సూపర్ బిర్యానీ. సరే మనం డిష్లోకి కూడా తీసుకుందాం. సైడ్కి తీసుకోవాలా, లేకపోతే అందులోనే ఉంటే మెత్తగా అయిపోతుంటుంది. మెత్తగా అయిపోతుంటుంది, కొద్దిగా గట్టిగా అవుతుంది. మనం బిర్యానీ కాగానే పక్కన సర్వ్ చేసుకోవాల్సిందే. పక్కన తీసి పెట్టుకోవాలి గిన్నెలోకి.
చూడండి చికెన్ అంత ఎక్కువ వేసినా కూడా చికెన్ ముక్కలు కనపడట్లేవు, లోపల ఉన్నాయి, ఇలా అడుగున ఉన్నాయి. ఇక కొంతమంది కేజీకి కేజీ చికెన్ వేస్తారు, ఇంకా అది ఏం సరిపోతుంది. సరే బిర్యానీ రెడీ. తిందాం పండి, డైనింగ్ టేబుల్ కాడికి పోయి భోంచేద్దాం పండి, రండి. సూపర్ సూపర్ బిర్యానీ. సరేనండి, ఈరోజు సండే నేను బిర్యానీ చేసిన, చికెన్ కర్రీ చేసిన, పెరుగు చట్నీ చేసిన, సలాడ్ చేసిన, ఉల్లిగడ్డ నిమ్మకాయలు. సరే మరి ఇప్పుడు భోంచేద్దామా? భోంచేసి ఎట్లుందో టేస్ట్ చూసి మా ఆయన చెప్తాడు. చెప్తా పెట్టు. చెప్తావు. నీకు చెప్తా, నువ్వు పాల హౌస్ అందరికీ చెప్పుకో. ఓకే ఓకే బావా. మీ డాడీకి రాళ్ళ పండుగ అంటే ఇష్టం. అది ఎక్కడుంది? లేదు, తినేసినా కదా. తినేసినవా? ఓకే ఓకే, ఏం పర్లేదు. చాలు, గుజ్జు ఎక్కువ తిండు. ఇప్పుడు పెరుగు చెట్టు వద్దులే, ఇంకా తినేసి. అది కూడా ఏమవుతుంది? వద్దు, పెరుగు చెట్టుని లాస్ట్లో వేసుకోవాలి. కాలుతుంది. కాలుతుంది, ఇప్పుడే అయింది కదా. ఏమాక భోజనం రెడీ, లంచ్. ఎట్లుంది బావా బిర్యానీ? ఎట్లుంది? మంచిగా ఉంది. బాగుందా? చికెన్ బిర్యానీ మంచిగా ఉంది. చికెన్ బిర్యానీ మంచిగా చేసింది బాగా. మంచిగానే చేస్తా బావా, నీకు తెలుసు కదా బావా. నవీను, నీకు ముక్కలు మంచిగా వస్తుండే రా, వాళ్ళకేం వెతికినా అడుగునాడే ముక్కలన్నీ. ఓకే మామ. గ్రేవీ ఇప్పుడు వేసుకుంటావా తర్వాత వేసుకుంటావా? ఇన్ని చేస్తే ఏ తినాలా? ఇన్ని చేస్తే ఏ తినాలా? తినాలా, అన్నీ తినాలా. ఈ తినాలి, ఈ తినాలి, ముక్కలు తినాలా, ఈ తినాలా, ఈ తినాలి, అన్నీ తినాలి. ఒక్క పూటే కాదు కదా, ఈ రోజంతా ఉంది కదా. నిమ్మకాయ పిండుకుంటాడు, పిండుకుంటాడు బాగా, నేర్చుకున్నాడు కదా. తిండిపోతూ బాగా తిండిపోతాయిండు. షవర్ కూర సూపర్ ఉంది.
చారు కూర బాగుంది. బాగుంది, చాలా రుచిగా చేసిన బిర్యానీ. రండి తిందాం రండి. ఎప్పుడు నేను పిలవను, ఎందుకంటే రాలేరు చేయలేరు, ఎందుకంటే పిలవటం అని నేను పిలవను. కాకపోతే చేసుకోండి అని చెప్తా, టేస్ట్ తీసి చెప్తా. నేను చేసిన బిర్యానీ ఎట్టకన్నా మన ఇంట్లో మనం చేసుకుంటే మంచిగా రుచిగా ఉంటుంది, మంచిగా తినవచ్చు. కొనుక్కొచ్చుకుంటే ఏమొస్తుంది, డబ్బులు తప్ప తిండి ఉండదు. అబ్బా ఎంత రుచిగా ఎంత టేస్ట్గా ఉందో అసలు. ఈ టేస్ట్ నేను ఏడ చూడలేను, ఏ హోటల్లో పోయినా కానీ ఇంత టేస్ట్ ఉండదు అసలు. ఏదో మామూలుగా ఉంటుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో చికెన్. చికెన్ కర్రీ బిర్యానీ, చికెన్ కర్రీ అదిరిపోనుంది. ఎంత టేస్ట్ ఉందో, అంత రుచి ఉంది. బావా ఎంత రుచిగా ఉంది కదా, ఎంత బాగుంది కదా, కమ్మంగా చాలా బాగుంది. బిర్యానీ టేస్ట్ అదిరిపోయింది. ఇట్లనే చేసుకోండి మీరు కూడా, చాలా బాగుంది. చూడండి రేషు అంటే మన దమ్ పెట్టిన బిర్యానీ అంత పలుకులు ఉండదు, కానీ బాగానే ఉంటుంది. అదైతే ఇంకా పొడిగా ఉంటుంది. ఇది కూడా పొడిగానే ఉంది, కానీ దాంతో పోల్చుకుంటే ఇది కొద్దిగా మెత్తగా ఉంటుంది. చాలా బాగుందండి. ఇట్నే చేసుకోండి, మంచి క్లీన్గా చూపించినా కదా, ఇట్నే చేసుకోండి. సరే మమ్మీ, అయితే నేను కూడా తినేసి టేస్ట్ ఎట్టుందో చెప్తా మమ్మీ. చాలా బాగుంది మమ్మీ, బిర్యానీ అదిరిపోయింది. బిర్యానీ రైస్ టేస్ట్ చాలా బాగుంది, సూపర్. అండ్ నువ్వు ముందే వేసిన చికెన్ గ్రేవీ కూడా టేస్ట్ చాలా బాగుంది. దాంతోపాటు కొద్దిగా లాస్ట్లో పెరుగు పచ్చడి కూడా కొద్దిగా కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఓవరాల్ బిర్యానీ చాలా అదిరిపోయింది మమ్మీ, సూపర్గా ఉంది. సరేనండి, నేను తింటా ఉంటాను. నేను ఇంకా ఉల్లిగడ్డలు తినాలా, పెరుగు చట్నీ వేసుకొని తినాలా. అప్పుడు దాకా మీరు చూస్తుంటే బోర్ అనిపిస్తుంది కదా, నేను తింటా. మీకు చాలా పెద్ద సమస్య వచ్చింది, చాలా పెద్ద సమస్య వచ్చింది. నేను చేసిన చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే నా వీడియో ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏం వంట చేయాలనో పెట్టండి. ఆ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ అన్నా చేసి చూపిస్తాను. లాస్ట్ వీక్ చాలామంది చెప్పిండ్రు, నేను కమ్యూనిటీలో అడిగితే చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ వీటిలో ఏది ఎక్కువ ఇష్టం అంటే 50% కంటే ఎక్కువ అందరూ చికెన్ అంటే ఇష్టం అన్నారు. అందరూ ఎక్కువ జనాలు చికెన్ అంటేనే ఎక్కువ తింటారు. మమ్మీ క్విక్గా కొన్ని కామెంట్స్ చదువుతా. చదువు. మునిరత్నమ్మ కుప్పిరెడ్డి అనేవాళ్ళు కామెంట్ పెట్టారు, మటన్ పులుసు ఎలా చేయాలో చెప్పండి, మీ వీడియోస్ బాగుంటాయి అన్నారు. థ్యాంక్ యూ అమ్మా. రాజియా భాను గారు మరి కామెంట్ పెట్టారు, మమ్మీ హాయ్ చెప్పారు వదిన, మీకు చాలా పెద్ద హాయ్ ఫ్రమ్ రాజియా భాను గారు కాకినాడ నుండి అంట, హిందీ టీచర్ అంట వాళ్ళు. మీ వీడియోస్ అన్ని నేను స్కూల్ నుండి వచ్చి టీ తాగుతూ చూస్తాను. ఐ లైక్ యూ వదిన. నవీన్ మామ్ గురించి అన్ని నిజాలు చెప్తుంటే మామ్ ఫేస్ చూడండి, భలే పెడతారు ఫేస్. హాయ్ అమ్మా రాజియా భాను. రజియా భాన్ గారు మళ్ళీ కామెంట్ పెట్టి పోయం సూపర్గా చెప్పారు, ఆ పాట పాడినావు కదా అది సాంగ్ పెడతాను అన్నారు ఒక వీడియోలో, ప్లీజ్ సింగ్ ఏ సాంగ్ వదిన. పాట ఒకసారి పాడతా అన్నారు కదా, అది పాడతాను. పాట బాగా పాడతా, కానీ
మా వాళ్ళే వద్దు అంటుంటారు, ఇంకా దొంగతనం ఏముంది కానీ పాడొద్దు అంటారు. ఇంకొకరు అరుణ అనే వాళ్ళు, హలో అక్క మీ వంటలు బాగా చేస్తారు, నవీన్ వాయిస్ బాగుంది, నవీన్ ఫేస్ చూపిస్తాను ఎప్పుడైనా ఒకసారి, ఎప్పుడైనా రెడీ అయినప్పుడు పండగకో పబ్బానికో కనిపిస్తాను. ఆయన రెడీ కాదు, చూపికి ఏముంది మీకన్నా ఎక్కువ ఏముంది కానీ. పైగా నేను పెద్ద అందగాన్ని కాదు, నన్ను చూస్తే వీడెవడు నువ్వు మాట్లాడు కనపడొద్దు అని ఇంకో వీడియోలు కనపడితే అన్సబ్స్క్రైబ్ అంటారు, అందుకనే అనొద్దు అట్లా. బంగారు కొండ అయితే అందుకనే ఆ టైం రావట్లేదు అంతే. అమ్మాయి కోసం వెతుకుతుండం మేము, ఆ టైం రావట్లేదు. లేదు టైం కుదరలేదు, టైం రాక పిల్లలు నీట్లేరు. వాడికి వాడి వీడియోలు ఉన్నాయి చూడండి, వెనక పోయి చూడండి ఉన్నాయి. పాత వీడియోలు కొన్ని ఉన్నాయి కానీ అంత బాగలేవు, బాగుండడు. ఎప్పుడైనా నెక్స్ట్ టైం వీడియో తీసినప్పుడు కనపడతారు. అవునా? సరే డాడీ. మా డాడీ అంత కాన్ఫిడెన్స్ ఉంటే మరి వాళ్ళ డాడీ ఎట్లా మాట్లాడుతున్నాడు, వాళ్ళ కొడుకంట బాగలేడంట, మస్తు ఉంటాడు. సరే నెక్స్ట్ కామెంట్ ఏం చదివి ఏం పెట్టారు? వాడు మాటలకే పడిపోతారు అమ్మాయిలు, కానీ లేరు పడిపోవటానికి. ఊరుకో బావా అంటే ఎవరు పిల్లలు నీయట్లేదంటే ఆ టైం రాంది హీరో, టైం రావాలా? అరే నవీనా తీసేసేరా, ఎందుకురా నాయన. నెక్స్ట్ కామెంట్ కౌసల్య తౌటం అని ఉంది. హాయ్ ఆంటీ, మీరు చేసే వంటలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఇంకో కామెంట్ మమ్మీ జయలక్ష్మి ఉంది, జయలక్ష్మి అనుకుంటా. బాలగారు మీరు చాలా ఖుషిగా ఉంటారు, మీ అబ్బాయి చాలా బాగా మాట్లాడతారండి, మీ వంట సూపర్. హాయ్ జయలక్ష్మి, హౌ ఆర్ యూ? ఇంగ్లీష్ వచ్చేసి ఒక ముక్క ఎడన్న ఒక ముక్క వస్తుంది. సరే మమ్మీ, చాలా ఇంపార్టెంట్ పర్సన్ గెస్ చేయి ఎవరో. తెలీదురా. అవునా? గెస్ చేయలేను. ప్రతిరోజు నువ్వు మాట్లాడే మన చిన్నమ్మ మెస్ కామెంట్ పెట్టింది, వరచినమ్మ. సూపర్ బిర్యానీస్, వండర్ఫుల్, సూపర్ అని అన్ని కామెంట్లు పెట్టింది వరచినమ్మ. హాయ్ వరా, భోజనం చేసినవా? ఈరోజు సండే 1 గంట. తారీఖు ఎంత తారీఖు నవీనా? ఈరోజా 24 24 తిన్నారమ్మా? నాకు పెట్టుకున్న కామెంట్ చదువుతుండ్రు. ఇంకొకరు కూడా హాయ్ అమ్మ మీ వంటలు చాలా బాగున్నాయి, చాలా బాగుంటాయి, చట్నీ ప్రాన్స్ ఫ్రై చూస్తుంటే అబ్బా నోరుతుంది అని కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్ ఫ్యామిలీ. రండి ఒకసారి మా అడ్రస్ చెప్తాం రండి, నా వంటలు టేస్ట్ చూసి మీరు కూడా చెప్తురు. పందెం సలోమి, వెరీ గుడ్ ఫ్యామిలీ సిస్టర్, నవీన్ సూపర్ జోక్స్. నేనేం చెప్పాలో నాకే తెలియదు, నువ్వే చెప్పు. రాజీబాన్ గారు, హాయ్ వదిన అన్నయ్య లాంటి మంచి వ్యక్తి దొరకడమే నీ అదృష్టం. మా అన్నయ్యని అలా అంటావా? బజ్జీ మిర్చి గురించి ఒక జోక్ వేశారు అన్నయ్య, భలే నవ్వుకున్నాం మేము. బ్రో జోక్స్ భలే వేస్తారు, హాయ్ అన్నయ్య. నిన్నే బజ్జీ నువ్వు ఉన్నట్టు బాలా అన్నావు చూడు, బజ్జీ మిరపై నువ్వు ఉన్నట్టే ఉండదు బాలా అన్నావు. చెప్పిన అట్లా ఉండవు, అట్లా ఉందని చెప్పిన, నేను తప్పు చెప్పినాను. మరి నేను మాత్రం అదే అన్నా, జరిగేదే చెప్పిన, వాతలు పెడతాను అన్నా. అమ్మో పెట్టొద్దట నీకు వాతలు. అందరు నీ పక్కనే, నా పక్కనే ఊరు లేరు. ఇంట్లో శత్రువులే. ఏ శత్రువులు? ఫుడ్ తినగాకు షుగర్ వస్తుంది అనేది ఇంకేం లేదులే, మంచివాళ్ళే కానీ పాపం నా ఆరోగ్యం కోసమే. ఇది తిన్నా వీడియో కట్టయిన తర్వాత నాకున్నదే. సరేనండి, బాయ్ బాయ్. నాకు అన్నం పెట్టు బాలా. అన్నమా బా? ఓకే ఓకే పెడతా. పెట్టుకోరా, డిష్లో నుంచి పెట్టుకోబా. నేనేం చేస్తాను, పెట్టుకో.